సార్ ఇప్పుడు హైడ్రా తెలంగాణలో ఇది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రతిసారి ఇదే మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది పేదవాళ్లకు మాత్రం శాపమైంది. అంటే మధ్యతరగతి వాళ్ళకు, హయ్యర్ ఫ్యామిలీస్ కి మాత్రం అసలు నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు. కానీ వీళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా సామాన్ బయట తీసుకునేంత టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? అసలు హైడ్రా శాపమా వరమా? అది యాక్చువల్గా అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇది గౌరవమా లేకపోతే ఇదే అంటే శాపంతో కొండ గౌరవంతో కొండ అంటాడనమాట. ఆ టైపులో ఇది అతని సినిమాలో అనమాట. డైలాగ్ మంచి డైలాగ్ రేటను. సో వాట్ ఎవర్ ఇట్స్, ఆ విధంగా ఇది శాపమనాలా లేకపోతే రాష్ట్రం కోసం, హైదరాబాద్ కోసం, సిటీ ఆఫ్ లేక్స్ అని దాన్ని మళ్ళా రీస్టోర్ చేసే మంచి ప్రక్రియలో భాగం అనాలా అర్థం అవ్వట్లేదు. శాపం అంటాం, ప్రజలు ఎఫెక్ట్ అయినప్పుడు చూసినప్పుడు ఇది శాపంగా అనిపిస్తుంది. ఓకేనా? గవర్నమెంట్ ప్రకారంగా ఇది అన్యాయం జరిగింది, చాలా మంది కబ్జా చేశారు, అందుకనే ఎన్కన్వెన్షన్ లాంటిది పడగొట్టేశాం అనుకున్నప్పుడు మంచిదే బాగా చేశారు అనిపించింది. అదైనప్పుడు అంటే అతనికి పబ్లిక్ సింపతి లేదు కాబట్టి. సరేనా? ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఏమేం తెలియకుండా వీళ్ళు కూల్ చేస్తామని ఒక వారం రోజులు చెప్పేసి కూల్ చేస్తున్నారు కదా, అది ఎందుకు ట్రబుల్ సమ్ ఎందుకు శాపంగా అనిపిస్తుంది అంటే, రెంటల్స్ పక్కన పెట్టండి, ఏదో విధంగా పడతారు, బట్టి బేట ఏమన్నా మూవర్స్ అండ్ ప్యాకర్స్ పిలిస్తే అది పట్టుకెళ్ళిపోతారు, 2 గంటలు ఖాళీ చేస్తారు. తెలుసా మీకు? 10 రోజులు అవసరం లేదు, ఇల్లు ఎక్కడ దొరికితే ఒక 4 గంటల్లో ప్యాక్ చేస్తారు నాదంతా కూడా. అటువంటి కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. అవి పెద్ద కాదు, కానీ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అథెంటిక్ గా కొనుక్కున్నారు. అది కబ్జా చేసాడా లేదా అనేది వాళ్ళకి అక్కడ కనపడదు. ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు, బ్రోషర్ వస్తుంది, దాని ప్రకారం కొనుక్కుంటారు, దానికి లోన్ ఇస్తున్నారు. 80%, 70%, 60% లోన్ కూడా ఇస్తున్నారు. ఓకే, పర్మిషన్ అది గ్రామ పంచాయతీలు కానీ ఉంటే, హైదరాబాద్ పక్కన డెవలప్ అన్ని కూడా పంచాయతీలే, అందరూ కలిసిపోయి. ఓకే, మరి అవి కూడా హైడ్రాలోకి ఎలాగొచ్చినాయో నాకు తెలియదు, కానీ పంచాయతీ అవని, కార్పొరేషన్ కింద రాని, హుడా కింద రాని, దేనికి వచ్చినా కూడా పర్మిషన్ శాంక్షన్ చేసింది వాళ్ళే. తర్వాత వచ్చి బ్యాంక్ డబ్బులు ఇచ్చింది వాళ్ళే, బ్యాంక్స్ ఇచ్చినాయి. ఇన్ని ఇచ్చినప్పుడు కోలుగొట్టారంటేనే ఒక విధంగా ఏంటంటే, ఇతను 25%, 15% డబ్బులు కట్టుంటాడు అని బ్లాక్ కట్టుంటాడు, బ్లాక్ అమౌంట్, ఫుల్ వైట్ కట్టరు. ఆ బిల్డర్ కూడా తీసుకోడు. ₹1,00,000 అమ్మాయి 120 అమ్మాయి అనుకోండి, అది రికార్డ్స్ లో 70 లక్షలే ఉంటుంది. ఆ 70 లక్షల మీద మార్కెట్ వాల్యూ మీద మహా ఉంటే 10-15 లక్షలు ఎక్కువగా 75 లక్షలకు బ్యాంక్ ఇస్తుంది. ఎంత ఇస్తే నువ్వు 20 లక్షలు పెట్టి మేము 50 ఇస్తానంటది. ఇప్పుడు ఇందుకే ఓనర్ అలా కొంతమంది ఉంటారు, కొంతమంది ఫుల్ కట్టేసే ఉంటారు. ఓకే, ఎక్కువ శాతం ఇలాగే ఉంటది. బ్యాంకు దగ్గర 70 నుంచి 80% వరకు తీసుకుని లోను వీళ్ళు మిగతా డబ్బులు వేసుకున్న వాళ్ళే ఉంటారు. మిగతా వేసుకునే డబ్బులు కూడా ఎక్కువ ఎందుకుంటాయంటే, అటు ఫుల్ అమౌంట్ కట్టించుకోవట్లేదు, రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టుకుంటాడు. ఇప్పుడు అర్థమవుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూలో మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, కానీ కొన్ని బ్యాంకులు మార్కెట్ వాల్యూకి ఇస్తారు అక్కడ చూసి, కొన్ని ఓన్లీ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇస్తారు. ఏదేమైనా కూడా బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, 50-60% వాళ్ళు పోతారు. ఇప్పుడు నేను కట్టినంటాడు, నువ్వు నాకు ఇచ్చావు, పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు, నేను 20 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కొనుక్కున్నాను, నువ్వు డబ్బులు కట్టమన్నా కట్టినంటాడు. అంతే, అలాగే అనండి, మనం సజెషన్ ఇస్తున్నాం, కూడా కట్టదు డబ్బులు. గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రూల్ పట్టుకొచ్చేసి హైడ్రా అనే పేరు మీద ఇల్లుని డిస్ట్రాయ్ చేస్తే హూ ఇస్ అట్ లాస్? అది ముందుగా ఆలోచించాలి. ఈ పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ గవర్నమెంట్, సీఎం ముందు ఆలోచించాలి. ఇతను రాక్షసుడా కాదా అన్నారు. ఆఫీసర్ ఏం చేస్తాడు? ఆఫీస్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అతను ఏం చేస్తాడు? దాన్ని చట్టబద్ధం చేయలేదు మనం అన్నారు కదా ఇద్దరు ముగ్గురు బీజేపీ. అది కరెక్ట్. చట్టబద్ధం చేసినప్పుడు ఎన్ని క్వశ్చన్లు వచ్చును, ఎలా చేస్తారు, అనుకోకుండా ఎలా కూల్ చేస్తారు, ఎవరెవరిని కూల్ చేస్తారు, ఏ ఏరియాలు కూల్ చేస్తారు అన్నప్పుడు కూడా వస్తుంది. ఇవన్నీ లేకుండా దొంగ పోటీగా చేశారు, తెలియకుండా చేస్తే అర్థమైంది మీకు. ఈ అపోజిషన్ రాకుండా గవర్నమెంట్ జీవో పట్టుకొచ్చి చేశారు. దిస్ ఈజ్ అబ్జెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాదీస్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కి దెబ్బ కొడతారు కాబట్టి మనం డెఫినెట్ గా చేయొచ్చు అనే అధికారం తీసుకున్నారు చట్టబద్ధం చేయకుండా. అది పొరపాటు. నెంబర్ 1 మిస్టేక్. నెంబర్ 2 మిస్టేక్, ఇలా చేయటం వల్ల బ్యాంక్స్ ఎఫెక్ట్ అయితే ఏమవుతారు? ఒక విధంగా నువ్వు బ్యాంక్ ని ఎఫెక్ట్ చేస్తున్నావు, సామాన్యుని ఎఫెక్ట్ చేస్తున్నావు. సామాన్యుడు పెద్దోళ్ళు ఎవరైనా డబ్బే కదా. ఆ డబ్బున్నా మీరు మిడిల్ క్లాస్ అన్నావు, మిడిల్ క్లాస్ ఏమన్నా అందరితో డబ్బే. ఊరు గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కున్నా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. వాళ్ళు ఊరుకునేవారు కదా. బాగా కోటీశ్వరు అంటే అదే కోట్లు ఉన్నంత మాత్రం కోట్లు పెట్టి కట్టింది ఊరుకుని వదులుకోరు కదా. ఎవరిదైనా డబ్బే కదా.
కాకపోతే ఇక్కడ బ్యాంక్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వీళ్ళకి ఒక విధంగా లక్. మొత్తం డబ్బు ఇచ్చేవాడు మటుకు ఏం చేయలేము. ఇక్కడ ఎవరెవరిని క్లెయిమ్ చేయొచ్చు, వీళ్ళు నువ్వు ఎవరెవరి దగ్గర అయితే కొన్నావో వాటిని క్లెయిమ్ చేయాలి, వీళ్ళు కట్టిన అసలు అమౌంట్. ఓకే, బ్యాంకుని కట్టక్కర్లేదు. ఇన్సూరెన్స్ కడతారా, ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉందో లేదో, ఇలాగ చాలా చాలా వరకు సేవ్ అవ్వచ్చు. అది గవర్నమెంట్ తెలియదు, రేవంత్ రెడ్డి తెలియదు, అందరూ తెలుసు. వీళ్ళు ఎవరైతే బ్యాంక్ లోన్ పెట్టి కొంతమంది బ్యాంక్ లోన్ తీరిపోయి ఉంటాయి. ఇవి నేను కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ లాస్ ఒక 50% పీపుల్ రియల్ గా లాస్ అయిపోయి ఉంటారు. 50% పీపుల్ దే కెన్ ఎస్కేప్. ఐ విల్ నాట్ పే అంటే అడిగితే నేను అంటాను, ఐ విల్ నాట్ పే. ఐ బాట్ ఇట్, యూ గేవ్ ద లోన్, యూ గేవ్ ద పర్మిషన్. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి ఆఫీస్లో వర్క్ చేసుకుంటారు, ఆ సంబంధం లేకుండాను. బ్యాంకులో ఉన్నాయి, అయ్యో కొట్టేస్తారు మనం లోన్ ఇచ్చిందని. వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు పర్మిషన్ ఇచ్చి బయటకు వస్తే అప్పుడు ఆగుద్దా ఆగదని చూడాలి. ఆగదు, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఆగదు. కాబట్టి ఇక్కడ కస్టమర్ ఉంటాడు, ఎవడైతే నివసిస్తున్నాడో ఈ సపోజ్ టు బి ద కస్టమర్ ఎఫెక్టెడ్ పార్టీ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద నేమ్ ఆఫ్ హైడ్రా. అయితే వాళ్ళు ఏం చేయాలి, బ్యాంకుకి సలహా కొట్టాలి తాట. ఎవరి దగ్గర అయితే ఇనిషియల్ అమౌంట్ కట్టారో వాడిని అడగాలి, నువ్వు నాకు డబ్బులు కట్టాలి. దే కెన్ సూ దెమ్. పర్మిషన్ ఇచ్చే మీద కూడా దావా వేయచ్చు, వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చు. నువ్వు ఎలా పర్మిషన్ ఇచ్చావు? ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకోవడం మట్టుకు నాట్ కరెక్ట్, డెఫినెట్ గా నాట్ కరెక్ట్. ఇక్కడ మనకు ఎఫెక్ట్ అయినట్టు మిడిల్ క్లాస్ ఎందుకు కనిపిస్తున్నాడు, వాళ్ళు రోధిస్తున్నారు. అని ఏమన్నా ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, అతను 1,20,00,000 పెట్టి కొనుక్కున్నారట. మీ దేవురండి నెల్లూరు అండి, ఒకటి ఎందుకు కొనుక్కుంటే హైదరాబాద్ కూడా ఇల్లు ఉంటుందో బాగుంటుందని కొనుక్కున్నా ఉన్నాడు. అతను కన్ఫ్యూజన్ ముఖంలో కానీ పెద్ద బాధ కనపడలేదు. ఎందుకంటే ఎందుకు ఉంటుంది బాధ? లోన్ పెట్టుకుంటాడు, 10,00,000 కడితేనే 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చి ఉంటారు, 1 కోటి ఎగొడతాడు, నేనేం చేయనంటాడు, టాటా వెళ్ళిపోతాడు నెల్లూరు. అదే విధంగా అంచేత అవే చాలా జరుగుతాయి. ఈ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. ఈ గవర్నమెంట్ అయిపోతుంది, గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ చేసిన దాన్ని మమ్మల్ని ఎందుకంటే కాంగ్రెస్ వస్తుందో, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందో, ఈ రెండు కాకుండా బీజేపీ వస్తుందో, వాళ్ళు ఎవరు సహాయం చేయరు. నో పొలిటికల్ పార్టీ విల్స్ డూ జస్టిస్ టు ద కామన్ మ్యాన్. నేను కామన్ మ్యాన్ అన్నాను కానీ నష్టం ఎవరైనా ఒకటి కదా, పెద్దవాడిదైనా నష్టమే కదా. ఆ బిల్డర్ దెబ్బ అయిపోతాడు, బిల్డర్ మీద మొత్తం కేసేస్తారు. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఇంత చూసాను, పెద్ద 30-40 ఫ్లాట్లు పడగొడేస్తారు. ఆ 30-40 ఫ్లాట్లు కనీసం ఒక 1,500 గజాల్లో ఉంటుంది కదా. ఈ 1,500 గజాలు బిల్డర్ కదా, ఆ బిల్డర్ మీద అందరూ కేసేస్తారు, వాడు ఇవ్వడు. తర్వాత ఈ బ్యాంకులన్నీ కూడా మా డబ్బులు ఏమని అంటారు, ఏమన్నా అనండి వైవిందే అర్ధంతరంగా గవర్నమెంట్ వచ్చేసి పగలగొట్టేస్తే అది కబ్జా చేస్తూ లేదు, మాకేం తెలుసు. అది ఎవడో బ్రోసరీ వేస్తాడు, ఇక్కడ బ్రోసరీ వేస్తూ ఉంటారు. మీరు మా దగ్గర డబ్బులు పెట్టండి, 4 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని. 40%, 48% మన అందరూ డబ్బులు పెడతారు, కట్టకుండా బోర్డు తిప్పేస్తే మీకు అర్థం. మీకు ఇటువంటి అన్ని జరుగుతున్నప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఇక్కడ లోన్ ఇచ్చిన వాడికి రెస్పాన్సిబుల్. వీటికి అసలు వాళ్ళ గురించి ఎవరు బలంగా మారుతున్నాం. వీళ్ళ బ్లైండ్ గా ఎస్కేప్ అవ్వచ్చు, వీళ్ళకి నష్టం ఉండదు. నష్టం మొత్తం కట్టేసి కొంతమంది ఉంటారు చేదస్తులు, డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర, మొత్తం కట్టేస్తారు. ఇంకెందుకు తర్వాత వల్ల ఈఎంఐలు కట్టడం ఇష్టం లేక ఆవిడ ఇయ్యలేడు. ఇలాగా రూల్ ప్రకారంగా బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకుని ఆ బిల్డర్కు కొంత ఇచ్చి వాళ్ళ మటుకు సేవ్ అవుతారు. గుడ్డలో మెల్ల కొంచెం బెటర్. మొత్తం పోయేదానికంటే ఒక 1.5 కోటి పోయిందంటే ఇంత 1,20,00,000 వాడికి ఎంత ఇంతకాలం ఉన్నాడు కదా, ఇంతకాలం అద్దెకి ఇచ్చాడు కదా, అది ఇవన్నీ మైనస్ చేసుకుంటే బ్యాంక్ కట్టక్కలేదు. అండ్ ఆల్సో అతను ఇనీషియల్ అమౌంట్ పోతుంది, 20,000-30,000. కొంతమంది దాన్ని బ్యూటిఫై చేయడానికి బ్లాక్ ఖర్చు పెడతారు. అది అకౌంట్ ఫర్ చేయకుండా ట్యాక్స్ కట్టిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ డబ్బుతో చేంజ్ చేస్తారు. దీనికి ఎంత 20,00,000 అయిందనుకో, 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు. అదేనా 25 lakhs వచ్చి అకౌంట్ ఇస్తారు. ఇవన్నీ అంతే. ఈ ఫ్లాట్స్ అన్ని కూడా బ్యూటిఫై చేసిన అన్ని ఫ్లాట్స్ కూడా దే మేక్ ద బ్లాక్ ఇంటూ వైట్. బ్లాక్ ఏమో వైట్ అయిపోదు, బ్లాక్ ఖర్చు పెట్టేస్తారు అంతే. అండ్ వైట్కి ఒక 15,00,000 ఖర్చు అయిందంటే అకౌంట్ రాసుకుంటారు. అదేప్పుడు సో ఈ విధంగా ఒక విధంగా ఈ డిస్ట్రాయ్ చేయడం అనేది కొంచెం ఒక నైట్ మేర్, ఒక పీడకల్ లాంటిదే. చాలా మందికి ఎఫెక్ట్ అవ్వకుండా మనం దూరంగా గట్టించి సేవ్ చేస్తున్నాం కాబట్టి అలా మారుతున్నాం, కానీ ఎఫెక్ట్ అయిన పార్టీలు చాలా బాధగా ఉంటుంది. అందులో టెనెంట్స్ ఉంటారు, వాళ్ళ ఇల్లు వెతుక్కోవాలి, మళ్ళీ అడ్వాన్స్ ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఓనర్స్ ఉంటారు. కొంతమంది ఓనర్స్ కంపెనీ లీజ్కి ఇచ్చినవి ఉంటాయి, కొన్ని గెస్ట్ హౌస్కి ఇచ్చినవి ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. వీళ్ళ 15 రోజుల కంటే ఇప్పుడు ఈ మధ్యలో నోటీస్ ఇస్తాను, నాగార్జున నోటీస్ కూడా ఇవ్వలేదు పెద్దడనా.
నాట్ కరెక్ట్. అది అందరికీ ఒకటే ఉండాలి. ఉంటేనే ఇలా నోటీస్ ఇస్తే ఎక్కడ సర్ది తీసుకుని ఇలా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి స్టేట్ ఇచ్చేస్తాడని చెప్పేసి ఏమకుండా ఇస్తారు. నాగార్జున పెద్దాడు కాబట్టి తట్టుకున్నాడు, మిగతా వాళ్ళు ఎలా తట్టుకుంటారు? అది పొరపాటే, అది నాట్ కరెక్ట్. మరి అతనికి కూడా డెఫినెట్ గా రికవరీ చాలా ఉంటుంది. బ్యాంక్ లేకుండా కట్టడు కదా, ఎంత కోటి ఇస్తున్నా బ్యాంక్ లేకుండా కట్టరు. అందువల్ల అటువంటి పెద్దవాళ్ళకి ఈ బ్యాంకులు ముందుకు వస్తాయి ఇవ్వడానికి. ఒక 50 కోట్లు అవుతుంది అనుకోండి, ఎవరికి 30-40 కోట్లు బ్యాంక్ ఇస్తుంది. అంచేత వాళ్ళకి కూడా పెద్ద నష్టం లేదు. కాకపోతే వాళ్ళకి ఎగ్గొడతలేదా అనేది అది వాళ్ళకి మధ్యలో సంబంధం అందేయాలి. ఇంకో బిజినెస్ లో రికవర్ చేయొచ్చు. సో సామాన్యుడి మటుకు డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతాడు. వాళ్ళ యొక్క రోదన వెళ్ళలేకపోతున్నాం, ఒడుస్తున్నా కొంత సరిగ్గా చెప్పలేకపోతున్నాం. కానీ నేను కొన్ని వీడియోస్ లో వాళ్ళు చూడలేకపోతున్నాం. మరి గవర్నమెంట్ షుడ్ బి కన్సర్న్డ్. మనం ఏం చేస్తాం మరి, సిటీకి దెబ్బ కొట్టి హైడ్రా పట్టుకొచ్చాం, దాన్ని మళ్ళీ సరి చేయడానికి అందులో 1 మంది పోతారు, పని ఏం చేస్తానో అంటారు గవర్నమెంట్. అలా ఉండకూడదు. దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ. తప్పు జరిగింది, దాన్ని ఎలా సవరించాలనేది తెలియక మీరు పగలగొట్టేస్తారు. మీకు ఫర్దర్ గా కట్టాలని చెప్పి ఫర్దర్ గా కట్టే లోపల గవర్నమెంట్ ఉండదో నువ్వు చేసి వెళ్ళిపోతున్నావు. దాని తర్వాత వాట్ ఈస్ గ్యారంటీ? యూఆర్ నాట్ పర్మనెంట్. రేవంత్ రెడ్డి ఇస్ నాట్ పర్మనెంట్, కాంగ్రెస్ ఇస్ నాట్ పర్మనెంట్, బీఆర్ఎస్ ఇస్ నాట్ పర్మనెంట్. ఎప్పటికప్పుడు టైమ్లీ ప్రూవ్ చేస్తారు కదా ప్రజలు. మేమే పర్మనెంట్ అనుకున్నారు జయలలితకి, ఎవరో కేటీఆర్ అని కేసీఆర్ అని అమ్మాయిని వెళ్ళాలని అన్నారా? అంచేత దిస్ ఈజ్ నాట్. ఇప్పుడు కొంతకాలం పోయిందని అనిపిస్తుంది. ఇది ఈ యొక్క స్టెప్ తీసుకోవడం మంచిది కాదు అనిపించింది. హైడ్రా ఆఫీసర్ ఏం చేస్తాడు మధ్యలోకల్ని? రాక్షసులు లేదా మధ్యలో అంటే అడే చేస్తాడు. అతను మామూలుగా అతను ఆఫీసర్ పెట్టారు, అతను చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ హిస్ డ్యూటీస్. గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాడు తప్పితే అతను ఏం చేస్తాడు అన్నాను. ఈజ్ డూయింగ్ వెరీ వెల్. పక్క రూల్స్ ప్రకారంగానే వెళ్ళి చేస్తున్నారు. ఎక్కడెక్కడ చెరువులు అయితే కబ్జా చేస్తున్నారు. ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. ఈ సపోజ్ టు బి గుడ్ ఆఫీసర్ అట. ఆయన మనం రకరకాల పేర్లు పెట్టకూడదు. పేర్లు పెట్టి గవర్నమెంట్ కి పెట్టాలి. కానీ ఇది ఎఫెక్ట్ చేస్తుంది రేపు ఎలక్షన్. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.